మాది పెద్దపాడు విలేజ్ సార్, ఇదే గ్రామము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నమస్కారం సార్. మా గ్రామాన్ని స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఎవరు గుర్తించలేదు సార్. మీరు గుర్తించి మా గ్రామానికి వచ్చారు సార్. మమ్మల్ని ఎంతో ప్రేమించారు సార్. సమస్య ఉంది సార్, మేము కనీసము బయట వెళ్ళడానికి కూడా కాలినడకనే వెళ్తున్నాము సార్. మాకు రోడ్డుతో పాటు బ్రిడ్జ్ కూడా సార్ కావాలి సార్. మాకు అక్కడ వంతెన డుమ్రుగులకి పెద్దపాడుకు మధ్యలో వంతెన ఉంది సార్. గ్రామంలోనే వాటర్ వెళ్ళడానికి కూడా మాకు డ్రైనేజ్ లేదు సార్. వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ అక్కడ స్టాక్ అయిపోయి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మీరు ప్రేమించిన గ్రామానికి వచ్చినంత అధికారులు ఎవరు ముందుకు రాలేదు సార్. అభివృద్ధి కావాలి సార్. మేము చాలా ఇబ్బంది పడినాము సార్. మా గ్రామంతో మాకు సంగతి తెలిస్తే కనీసం కాలినడకపోయినాము సార్. మా పీటీజీ గ్రామంతో కనీస సౌకర్యాలు ఇలా ఉంది. మీరు మమ్మల్ని చాలా గుర్తించారు సార్. అందుకు మా రుణపడం అందాలని సార్. వచ్చక ఫ్రెండ్స్ వేస్తే చాలా తక్కువ సార్. మీరు మమ్మ ప్రేమించి తెచ్చక అంబార్స్కే ప్రేమించి ఇల్లోరు సార్. ఏనాకిచ్చి సార్ మా మారుమూల ప్రాంతంతో మాకు డుమ్రుగుల హెడ్ క్వార్టర్ దగ్గర మందాన్స్కే మన ఇప్పటి వరకు రోడ్డు వాహాలే సార్. కనీసము ఈ గ్రామంలో అనేక మాకు కావాల్సిన విధులను సార్ అంబాసిడర్స్కే తీర్చాను కానీ నేను వచ్చే హోదా మందాన్స్కే మమ్మ గుర్తించే వాటి సార్. కాబట్టి మా మీకు చాలా రుణపడి